కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. మే మంత్లో ఎగ్జామ్ రాసాము. ఎగ్జామ్ రాసి ఆ ఇయర్ సమ్మర్ కోర్స్ కూడా ఉంది. స్వామి డిస్కోర్సెస్ విని 2 times స్వామి హాస్టల్ వచ్చి మనతో పాటు భోజనం సెషన్స్ అవన్నీ కూడా స్వామి చాలా ఆపర్చునిటీస్ క్లోజ్గా చూస్తాకి అవకాశం వచ్చింది. బృందావన్ డైలీ షెడ్యూల్ చాలా టైట్గా ఉండేది. మార్నింగ్ సుప్రభాతం నుంచి నైట్ ప్రేయర్ లైట్స్ ఆఫ్ వరకు యాక్చువల్లీ ఫుల్ డే అంతా చాలా ఎంగేజ్డ్గా ఉండేది. అండ్ ఆ ఎంగేజ్మెంట్ వలన నేను ఆ టైంకి ఆ షెడ్యూల్కి ఐ వాస్ ట్రయింగ్ టు గెటింగ్ అకస్టమ్ టు ఇట్. అండ్ ఇట్ వాస్ గుడ్ బికాస్ మంత్స్కి ఫ్రీ టైం అనేది ఉండేది కాదు. సో ఇట్ వాస్ ఆల్వేస్ ఎంగేజ్, స్టడీస్, స్పోర్ట్స్ అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ అండ్ టైం మంచిగా గడిచేది. ఫస్ట్ రోజుల్లోనే నాకు ఒక స్వామి సమ్మర్ కోర్స్ అయిపోయాక 3 sessions పిలిచేవారు. అండ్ 1 ఆపర్చునిటీ వచ్చారు. అప్పుడు స్వామి అన్నారు, కొత్త పిల్లల్ని ముందు కూర్చోపెట్టండి అని. సో మేము ఫస్ట్ ఇయర్స్లో అనమాట. సో మాకు ఛాన్సెస్ ఆపర్చునిటీ ఇచ్చేవారు ముందుకు వచ్చి కూర్చోమని. అప్పటి వరకు నేను ముందు నుంచినే స్వామి డివోటీస్ ఉన్నా స్వామి ఒక హై పెడిస్టల్లో అట్లా కనిపించేవారు, కానీ అంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం అది ఫస్ట్ టైం అనమాట. సో వన్ డే నాకు ఐ రిమెంబర్ స్వామికి 3 sessions పిలిచాక స్వామికి గ్రౌండ్ నట్స్ ఆఫర్ చేశాను ఒక బౌల్లో, రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ పల్లెలు. సో నాకు చెప్పారు నువ్వు గ్రౌండ్ నట్స్ ఆఫర్ చేయాలని. సో నేను వెళ్ళాను, ఝూలా దగ్గర కూర్చున్నాను, స్వామి ఝూలా దగ్గర. స్వామి వచ్చారు అండ్ దిస్ గ్రౌండ్ నట్ బౌల్ నా చేతిలో పెట్టారు. ఆల్టర్ బాయ్స్ అనే ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు నా చేతిలో ఇచ్చి నువ్వు స్వామికి ఆఫర్ చెయ్యి అన్నారు. సో నేను స్వామి దగ్గర ఆఫర్ చేస్తున్నప్పుడు స్వామి ఈజ్ లైక్, అప్పటి వరకు స్వామి ఈజ్ లైక్ అ గాడ్. ఓకే, హీఈస్ ఆన్ హై పెడెస్టియల్. సో ఒక స్వామి ఝూలాలో అలా వచ్చినప్పుడు ఒక మెజెస్టిక్ మహావిష్ణువు లాగా కనిపించారు నాకు. సో నా ఫేస్లో చాలా టెన్షన్ ఉంది. ఫస్ట్ టైం గాడ్ని ఇంత దగ్గరగా చూస్తాం అండ్ ఈ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ ఫస్ట్ టైం అనమాట. సో నాకు స్టిఫ్ ఫేస్తో టెన్షన్ ఫేస్తో స్వామికి ఆ గ్రౌండ్ నట్ బౌల్ చూపించాను. అండ్ స్వామి చూసారు, పాపం వీడు ఇలా ఉన్నాడు, పాపం టెన్షన్లో ఉన్నాడు అని. అండ్ స్వామి ఏం చేశారంటే హీ స్మైల్డ్, ట్రై టు, నాకు కొంచెం రిలీఫ్ కామ్ చేసినట్టుగా ఈ స్మైల్డ్ నైస్లీ. దెన్ స్వామి ఆ బౌల్లో ఫింగర్స్ పెట్టి కెలికి నా వైపు చూస్తూ ఫుల్ టైం స్వామి వాస్ లుకింగ్ ఎట్ మీ, లుకింగ్ ఎట్ మీ. స్వామి అలా కెలుకుతూ ఒక ఫిస్ట్ఫుల్ తీసి నోట్లో పెట్టుకుని ఆమ్ 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 అలా ఆ నాటకం చేశారనమాట. సో ఇమీడియట్లీ నాకు ఏమనిపించిందంటే, ఓకే స్వామి ఈజ్ గాడ్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ స్వామి ఒక చాలా క్లోజ్ వెరీ ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా అనమాట ఇక్కడ. సో ఆ చేంజ్ వాస్ వాట్ స్టార్టెడ్ ఇన్ బృందావన్, ఫ్రమ్ గాడ్ ఆన్ హై పెడిస్టియల్ టు చాలా ఆప్యాయతగా స్వామితో మనకి ఇంటరాక్షన్ మనకి. సో ఆ చేంజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. టీచర్స్ చాలా దేవర్ లైక్ ఎగ్జాంపుల్స్. మనకి హాస్టల్లో ఒక షెడ్యూల్ ఉందంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఫాలో చేయాలని కాదు. టీచర్స్ చెప్తాం తక్కువ, వాళ్ళు చేసి ఎక్కువ చూపించేవారు. అండ్ ఎవ్రీ షెడ్యూల్ మీరు సుప్రభాతం అన్న చూడండి, ఆర్ స్పోర్ట్స్, గేమ్స్, జాగింగ్ ఏదని చూసినా అన్నిట్లో టీచర్స్ కూడా మనతో పాటే ఉండి చేయించేవారు. సో ఇట్ వాజ్ లైక్ మీరు ఒక ఎగ్జాంపుల్ చూసి అది ఫాలో అయ్యేటట్టు. అండ్ మేము ఒక బెనిఫిట్ కూడా చూసాం, టీచర్స్ వాళ్ళు ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎంత హ్యాపీగా ఎంత ఫిట్గా ఎట్లా ఉన్నారో అదంతా కూడా చూసి చాలా డీప్ ఇంపాక్ట్ అయింది. బికాజ్
బికాస్ ఆఫ్ దాట్ యాక్చువల్లీ నాకు ఎప్పుడూ ఒక బర్డన్ లాగా అనిపించలేదు. ఈ షెడ్యూల్ ఇంత టైట్గా ఉంది, అబ్బా ఈ పని చేయాలా ఆ చేయాలా అలా బర్డన్ లాగా అనిపించలేదు ఎప్పుడు. ఇట్ వాస్ లైక్ స్వామి హెస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ అండ్ మనం ఈ లైఫ్లో ఎంత తొందరగా సెట్ అయిపోతే అంత నాకు బెనిఫిట్ వస్తుందని అంతలాగానే అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్వామి ఈ టీచర్స్ గురించి చెప్తున్నప్పుడు నేను ఐ లైక్ టు యూనో ఒకటి మాట చెప్తాను. మేము జాయిన్ అయ్యాక వితిన్ 1 వీక్లో స్వామి సెలెక్టెడ్ 1 more స్టూడెంట్ ఆఫ్ హిస్, శాస్త్రి సార్ అనే ఒక ఆయన ఉన్నవారు. సో ఆయన హీ హెడ్ కంప్లీటెడ్ ఎంటెక్, మన స్వామి దగ్గరే చదువుకున్నారు, బీఎస్సీ ఎంఎస్సీ ఎంటెక్ చేశారు పుట్టుపర్తిలోనే చేసి. స్వామి ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ స్టడీ స్వామి ఆయనకి బృందావనంలో టీచర్గా నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో అని చెప్పారు. సో అది చూస్తూనే ఐ మీన్ హీ జాయిన్ జస్ట్ 1 week ఆఫ్టర్ వీ హ్యాడ్ జాయిన్. సో అది ఆ ఎగ్జాంపుల్ సార్ని చూసి నాకు కూడా అనిపించింది ఇది ఎంత మంచిది, దిస్ ఆపర్చునిటీ. స్వామి మనకి చదువు ఇస్తున్నారు, ఇప్పుడు మనకి కేపబుల్ చేస్తున్నారు ఈ ప్రాసెస్లో. బీఎస్సీ అని చేశాక ఇదంతా చేశాక నేను కూడా స్వామి సర్వీస్లో జాయిన్ అయిపోవాలి, స్వామి దగ్గరే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఆ థాట్ వచ్చింది. అండ్ అప్పటి నుంచి ఆ రోజు నుంచి, దట్ వాస్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ బీఎస్సీ, అప్పటి నుంచి ఆ థాటే ఉండేది, స్వామి నా చదువు అయిపోయాక మీ దగ్గరే పెట్టుకోండి, ఏదో ఒక చిన్న పని ఇవ్వండి, సమ్ వాట్ ఎవర్, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా లెట్ మీ లివ్ హియర్, ఆ థాట్ ఆ ప్రేరే వచ్చేది ఎప్పుడు. హాస్టల్ జాయిన్ అయ్యాక నాకు ఎట్లా అనిపించింది అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా టైట్ షెడ్యూల్ ఉండేది. స్టడీస్ కానీ జాగింగ్ కానీ సుప్రభాతం ప్రేయర్ సెషన్స్, నైట్ ప్రేయర్ అన్నీ కంపల్సరీ. అండ్ సో ఆఫ్టర్ అబౌట్ ఒక 4-5 వీక్స్ మేము ఉన్నాము. ఆ తర్వాత ఒక సార్, మన కెమిస్ట్రీ లెక్చరర్ ఆయన వచ్చి చెప్పారు, నువ్వు సర్వీస్ యాక్టివిటీ, సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీ డిస్పెన్సరీలో జాయిన్ అవుతావా అని అడిగారు. నాకు ఫస్ట్ థింగ్ ఏమనిపించిందంటే అచ్చా నైస్ సేవా ఆపర్చునిటీ. బట్ ఇమ్మీడియట్ నెక్స్ట్ నాకు ఆలోచన ఏమొచ్చిందంటే డే అంతా ఆల్రెడీ ఫుల్ ఉంది కదా, ఎక్కడ చేస్తాకో టైం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ చేస్తాకోతుందని. బట్ అంతవరకు స్వామిలో నమ్మకం ఉంది, స్వామికి ఆపర్చునిటీ ఇస్తే ఆ టైము ఆ ఎఫర్ట్ అదంతా స్వామి ఇచ్చేస్తారు. సో నేను ఆబ్వియస్లీ సార్కి ఎస్ సార్ నేను జాయిన్ అయిపోతానని చెప్పారు. సో సార్ యాక్చువల్లీ అప్పుడు డిస్పెన్సరీ ఇన్ఛార్జ్ అనమాట. మన హాస్టల్లో ఒక చిన్న డిస్పెన్సరీ ఉండేది. సో ఎనీ సిక్ బాయ్స్కి ఏమైనా మందులు కానీ, వాళ్ళని డాక్టర్స్తో పాటు కన్సల్టేషన్ కానీ, వాళ్ళకి ఏమైనా యూనో ఆటలు అప్పుడు వూండ్స్ ఏమైనా వస్తే దానికి డ్రెస్సింగ్ అవన్నీ చేసుకునే వాళ్ళం. సో ఐ జాయిన్ దట్ డిపార్ట్మెంట్ వెరీ హ్యాపీలీ. ఒక సేవా ఆపర్చునిటీ ఉందని జాయిన్ అయిపోయాను. ఆ డిస్పెన్సరీలో జాయిన్ అయ్యాక యాక్చువల్లీ ఐ గాట్ టు నో ఎక్కువ మంది స్టూడెంట్స్ని తెలుసుకుని, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళ బాధలు, వాళ్ళ పెయిన్లో ఉన్నప్పుడు వాళ్ళు డిస్పెన్సరీకి వచ్చేవారు. అండ్ వాళ్ళతో పాటు ఎట్లా మనము ఇంటరాక్షన్ చేయాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఆర్ వాళ్ళ స్టోరీ, వాళ్ళ కష్టం వాళ్ళు చెప్పుకోవాలి, అది వినటం, అదంతా ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పుడు ఆఫ్ కోర్స్ ఏం థాట్ లేదు, హాస్పిటల్ గురించి ఏం తెలీదు. బట్ సమ్వేర్ మన మైండ్లో మన కాన్షియస్నెస్లో ఒక సీడ్ లాగా స్వామి పెట్టారనమాట. దట్ ఇన్ ఫ్యూచర్ సపోజ్ నువ్వు హాస్పిటల్ జాయిన్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి స్వామి ప్రిపేర్ చేస్తున్నారు మమ్మల్ని, గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు స్వామి. సో ఇప్పుడు ఇన్ ద హైండ్ సైట్ ఇప్పుడు అవన్నీ ఆ థాట్స్ వస్తాయి. సో అలా డిస్పెన్సరీ జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను హాస్పిటల్లో ల్యాబ్లో మీరు చెప్పినట్టుగా ల్యాబ్, ఇంకేమో కార్డియాకోపీడీలో పనిచేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా పేషెంట్స్ ఏమైనా క్వైరీస్ ఏమైనా వస్తే సో వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎంతవరకు మనం చేయొచ్చో మెడికలీ చేసి ఆ తర్వాత కూడా ఎంతవరకు వాళ్ళకి చెప్పొచ్చో అట్లా ఒక ఫెసిలిటీ, ఒక అండర్స్టాండింగ్ లాగా ఇచ్చారు. ఈవెన్ కొంచెం వరకు యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ అవన్నీ ఏమంటే కొంచెం వరకు తెలిసిందనమాట. సో ఇప్పుడు మేము మైక్రోబయాలజీలో మేము రిపోర్ట్స్ వస్తున్నప్పుడు ఎట్లా ఆ పేషెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, ఏమవుతుంది, సో అదంతా కొంచెం బ్యాక్గ్రౌండ్ మనకి వచ్చింది. లక్కీలీ డిస్పెన్సరీలో జాయిన్, లక్కీలో నేను తర్వాత కెమిస్ట్రీ మేజర్ కూడా తీసుకున్నాను. సో కొంచెం వరకు బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. సో స్వామి వాజ్ ఇన్ అ సెన్స్, ఆఫ్ కోర్స్ స్వామి కావాలంటే ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చు. బట్ ఇన్ దిస్ కేస్ ఇన్ అ సెన్స్ ఫెల్ట్ యాజ్ దో స్వామి వాజ్ ప్రిపేరింగ్ లైక్ ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టుగా ఉందన్నమాట. త్రయీ బృందావన్, యాక్చువల్లీ బృందావన్ ఆ పదం ఎవరైనా వింటేనే ఏం గుర్తు వస్తుందంటే కృష్ణుడు గోపపాలులతో ఆడుకునే ప్లేసు. ఓకే, ఆ ఇంటరాక్షన్ ఆడుకునే ప్లేసు. మన స్వామి ఈ మన బృందావన్లో కూడా మనతో పాటు అట్లా ఆడుకునే, అట్లా ఇంటరాక్షన్ చేసే ప్లేసు ఈ బృందావన్.
అదొక స్పెషల్ బృందావన్ ఒక చాలా అదే ఒక ఏకైక ప్లేస్ ఎక్కడైతే స్వామితో పాటు ఇంత యాక్సెస్, స్వామిని అనుభవించే అవకాశం ఇంత దొరికేది మనకి. అండ్ దట్ ఆ సేమ్ ఫ్లోలో మనం వెళ్ళిపోతే స్వామితో లీనం అయ్యే ఛాన్స్ కూడా యూనో ఆ డైరెక్షన్ సెట్ అయిపోయింది. 3 సెషన్స్ చాలా స్పెషల్ బికాస్ వెరీ ఇంటిమేట్. అండ్ స్వామితో పాటు మనము ఆల్మోస్ట్ ఫ్రెండ్స్కి వచ్చి స్వామి ఊరికనే మాట్లాడుకుంటాం అట్లా చేసేవారు. అండ్ డ్యూరింగ్ దట్ ఆల్సో స్వామి చాలా లెసన్స్ ఇచ్చేవారు, నాట్ జస్ట్ మాట్లాడి చూపించి, ఓకే, అండ్ ఇన్ అ వెరీ ఫ్రెండ్లీ మేనర్. ఆ యూత్కి ఎస్పెషలీ చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే మెథడ్లో స్వామి అలా చెప్పేవారు అన్నమాట. వన్ పర్టికులర్ థెరపీ సెషన్ నాకు చాలా బాగా గుర్తు. జనరలీ మనము త్రైకి స్వామి యొక్క ఇండికేషన్ ఇచ్చారు, ఇండికేషన్ ఇస్తూనే పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ పరిగెత్తుకుని త్రైకి వెళ్ళొచ్చు అనమాట. అండ్ స్వామి ఆ తర్వాత సెంట్రల్ హాల్ నుంచి వచ్చి, సర్క్యులర్ హాల్ నుంచి వచ్చి జూలాలోకి వచ్చి కూర్చునేవారు. బట్ ఆ రోజు ఏమైందంటే మేమందరం వస్తున్నాము, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం అనమాట స్వామి దగ్గరగా కూర్చోవాలని. అండ్ త్రై లోపలికి ఎంటర్ అవుతూనే, అడుగు పెడుతూనే మేము చూస్తాము ఏంటంటే స్వామి ఆల్రెడీ జూలాలో కూర్చుని ఉన్నారు. సో స్వామి కూర్చుని ఉన్నారు అండ్ స్వామి ఎదురుగుండా ఒక పెద్ద ఆయన, ఒక ఆఫీసర్ టైప్ ఆఫ్ అ పర్సన్, ఆయన స్వామి దగ్గర ఉన్నాడు. అండ్ కొంచెం దగ్గరగా చూస్తే ఆయన యాక్చువల్లీ హీ వాస్ క్రైయింగ్, కంటిదాలు కారుస్తున్నారు ఆయన పాపం. అండ్ స్వామి ఆయనకి ఓదారుస్తున్నారు, నీ డ్యూటీ నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, అలాగా అంటున్నారు స్వామి. అండ్ మేమందరం వచ్చి కూర్చున్నాము. సెటిల్ అయిపోయాక స్వామి చూస్ ఆ రోజు చాలా వరకు స్వామి చెప్పరు, స్వామి ఏమేమి చేస్తున్నారో, ఆ డివినిటీ ప్లాన్లో ఏమేమి ఉన్నాయో స్వామి చెప్పరు. బట్ ఆ రోజు స్వామి రివీల్ చేశారు. ఏమన్నారంటే ఆ రోజులో 96 ఇయర్ అనుకుంటా, ఆ రోజుల్లో అనంతపూర్ వాటర్ ప్రాజెక్ట్ జరుగుతున్నది. అండ్ మన స్వామి ట్రస్ట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం టైట్గా ఉండేది ఆ రోజుల్లో. ఇట్ వాజ్ అ వెరీ డిమాండింగ్ ప్రాజెక్ట్. ఎంటైర్ డిస్ట్రిక్ట్కి స్వామి సేవ్ వాటర్ ఇవ్వాలనుకున్నారు. సో స్వామి ఏమన్నారంటే దిస్ పర్సన్ ఎవరైతే వచ్చారో ఆయన కెనరా బ్యాంక్లో ఆఫీసరు. అండ్ స్వామి వాటర్ ప్రాజెక్ట్ కోసం డబ్బులు కావాలని మన బృందావన్ ఆశ్రమ్ స్వామి ప్లేస్ మోర్ట్గేజ్కి ఇస్తున్నారు అనమాట, అప్పుకి ఇస్తున్నారు. అండ్ దిస్ మ్యాన్, ఆయన కూడా పాపం డివోటీ. సో ఆయనకి చాలా కష్టంగా ఉంది, స్వామి ప్రాపర్టీ పేపర్స్ నేను తీసుకోవాలా, నేను తీసేసుకోవాలా స్వామి దగ్గర నుంచి అని ఆయనకి చాలా కష్టంగా ఉందన్నమాట. కానీ స్వామి ఆయనకి చెప్తున్నారు, కాదు, ఇది నువ్వు చేసేది నీ డ్యూటీ నువ్వు చేయాలి, నువ్వు పెట్టుకో అని. స్వామి అంతతో ఆపలేదు. స్వామి దాని తర్వాత స్టూడెంట్స్ అందరికీ చెప్తూ స్వామి చెప్పారు దట్ నేను ఒక మాట ఇచ్చాను, నేను ఒక సంకల్పం చేశాను, అనంతపూర్ డిస్ట్రిక్ట్ అందరికీ సేఫ్ వాటర్ నేను ఇస్తానని ఒక మాట ఇచ్చాను, దానికోసం ఏం చేయాలని నేను చేస్తాను. బృందావన్ మార్ట్గేజే కాదు, అవసరం వస్తే ప్రశాంతి నిలయం నేను అమ్మేస్తాను, బట్ నా మాట ఫుల్ఫిల్ అవ్వాల్సిందే. సో ఆ ఇన్సిడెంట్ స్వామి మాకు రివీల్ చేసి చెప్పి, స్వామి వాస్ డెమాన్స్ట్రేటింగ్, చూపిస్తున్నారన్నమాట మా అందరికీ, ఒక ఐడియల్ కోసం మనం బ్రతకాలంటే, ఒక హయ్యర్ సొసైటీ కోసం మనం ఏమైనా పని చేయాలంటే ఎంతవరకు సాక్రిఫైస్ చేయొచ్చు, మనము ఎంతవరకు పర్సనలీ మనము టు వాట్ ఎక్స్టెంట్ మేము వెళ్ళి చేయొచ్చు. స్వామి వాస్ డెమాన్స్ట్రేటింగ్. అండ్ ఆ ఆస్పెక్ట్ యాక్చువల్లీ, ఆ సాక్రిఫైస్, ఆ ఆస్పెక్ట్ చాలా హ్యాడ్ అ వెరీ డీప్ ఇంపాక్ట్. అది నేను మర్చిపోలేను ఈజీగా. 3 సెషన్స్ స్వామి మాట్లాడేవారు, స్వామి చాలామందితో మాట్లాడిచ్చేవారు. నాకు గుర్తు ఒక అబ్బాయి, మా బ్యాచ్మేట్ అనమాట, హాస్టల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉన్నవాడు వాడు. ఈవెన్ వాడు క్లాసెస్ మిస్ అయిపోయినా, వాడు స్టడీస్లో కొంచెం వెనక్కి అయిపోయినా వాడు ఎక్కువ ఆలోచించేవాడు కాదు. బట్ ఎనీ సేవా ఆపర్చునిటీ వచ్చినా, ఎనీ కాంట్రిబ్యూషన్ హాస్టల్లో ఏం పని ఉన్నా వాడు ఫస్ట్ ముందు ఉన్నవాడు అనమాట. అండ్ మిగతా అన్నిట్లో చాలా గ్రేట్ కాదు వాడు, స్టడీస్ అన్నిట్లో గ్రేట్ కాదు, బట్ సైలెంట్గా పనులు అన్నీ చూసుకునేవాడు. ఏం పని ఉన్నా, అంటే మా బ్యాచ్ మేట్స్కి కానీ మా వార్డెన్సర్ కూడా ఏం పని ఉన్నా ఫస్ట్ ఆ అబ్బాయిని పిలిచేవారు అనమాట. అండ్ మేము 3rd ఇయర్లో ఉన్నాము, 3rd ఇయర్ అయిపోతున్నది యాక్చువల్లీ, 3rd ఇయర్ బీఎస్సీ. ఆ తర్వాత ఏమవుతుందో ఈచ్ పర్సన్ ఎంతవరకు ఫర్దర్ ఏం స్టడీస్ అవుతో చెప్పలేము. బట్ స్వామి, సో ఆన్ దట్ డే 3 సెషన్ స్వామి పిలిచారు. అండ్ స్వామి అన్నారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే స్పెషల్ ప్రైజ్.
ఓకే. సో ఆబ్వియస్లీ అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఓకే మనకి స్వామి ఒక ప్రైజ్ ఇస్తున్నారు అనమాట. సో చాలా ఇంట్రెస్ట్గా అందరూ వింటున్నాం అనమాట. అండ్ స్వామి ఆస్ట్ సమ్ చాలా సింపుల్ క్వశ్చన్, ఏదో నాకు క్వశ్చన్ గుర్తులేదు, బట్ సంథింగ్ లైక్ మహాభారతంలో సమ్ క్వశ్చన్ స్వామి ఆస్ట్. అండ్ ఆబ్వియస్లీ మనకి అవేర్నెస్ క్లాసెస్, ఈహెచ్వి క్లాసెస్ అన్నీ ఉన్నాయి, స్వామి డిస్కోర్సెస్ చాలాసార్లు విన్నాము. సో ఆ ఆన్సర్ చాలా ఈజీ. సో ఒక 5-10-20 మెంబర్స్ చేస్తారు, చాలామంది అరిచి ఆన్సర్ కూడా ఇచ్చేసారు. అండ్ దెన్ స్వామి అన్నారు, సడన్లీ స్వామి బికేమ్ లిటిల్ మోర్ లౌడర్, లిటిల్ మోర్ స్ట్రిక్టర్ ఇన్ అ సెన్స్. అండ్ స్వామి అన్నారు ఎవరు చెప్పారు అని. అండ్ స్వామి అట్లా కొంచెం స్ట్రిక్ట్ టోన్లో ఎవరు చెప్పారు అని అడిగినప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు యాక్చువల్లీ. సో వాట్ వాస్ సో మచ్ ఇంట్రెస్టింగ్ టిల్ నౌ, స్వామి స్ట్రిక్ట్గా ఎవరు చెప్పారు అన్నట్టుగానే అందరూ సైలెంట్ అయిపోతున్నాయి. స్వామి షోడ్ హిస్ అంటే ఆ అబ్బాయిని చూపించి నువ్వు చెప్పావా అని అడిగారు. ఈ అబ్బాయి కొంచెం హీ వెంట్ అప్ ఆన్ హిస్ నీస్. ఓకే. అండ్ స్వామి సైడ్ నువ్వు చెప్పావు కదా, నీకు ప్రైజ్ ఇస్తానని. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ అదంతా ఒక నాటకం. ఈ అబ్బాయి అంతా 3 years వాడు ఎట్లా ఉన్నాడో, ఇట్ వాస్ లుకింగ్ లైక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, హాల్లో ఉన్న అందరూ టీచర్స్కి స్టూడెంట్స్కి ఎట్లా అనిపించింది అంటే స్వామి ఈ అబ్బాయికి ఇప్పుడు ఆ 3 years వాడు ఏమేమి చేశాడో దానికి ప్రైజ్ ఇస్తున్నట్టుగా అనిపించింది. అండ్ స్వామి ఒక రింగ్ క్రియేట్ చేసి వాడికి ఇచ్చి, అండ్ దెన్ స్వామి అన్నారు, అప్పటి వరకు బిలీవ్ మీ ఆ 3 yearsలో స్వామి ఆ అబ్బాయితో ఒక మాట కూడా మాట్లాడలేదు. అండ్ ఆ రోజు స్వామి వాడికి సృష్టించి రింగ్ ఇచ్చి పెట్టి సో అన్నారు, నేను కొడైకెనాల్ వెళ్తాను, నాతో పాటు వస్తావా అని స్వామి అడిగారు. సో ఆబ్వియస్లీ ఈ అబ్బాయి హీ వాజ్ లైక్ ఇన్ హెవెన్. స్వామి ఇంత దగ్గరగా చూపిస్తూ, సో స్వామి వాజ్ అగైన్ అదొక డెమాన్స్ట్రేషన్ అనమాట, దట్ ఏమైనా మనం మంచి చేస్తే వేరే వాళ్ళు చూడుకున్నా ఉన్నా, బట్ స్వామి ఆల్వేస్ విల్ రివార్డ్ ఇట్ ఇన్ సమ్ ఫార్మ్ అదర్. సో దట్ వాజ్ అనదర్ థ్రేడ్ సెషన్ దట్ ఐ రిమెంబర్. చాలా క్లియర్గా, చాలా ఇన్ మై మెమరీలో అది ఉండిపోయినట్టుగా అది ఉందన్నమాట. అండ్ బృందావనంలో మేము ఫ్రంట్కి వచ్చినాం, స్వామి ఝూలా దగ్గరికి కూర్చున్నాము. ఆ రోజు ఆర్ 1 day బిఫోర్ స్వామి మాట్లాడుతున్నప్పుడు స్వామి చెప్తున్నారు హౌ గాడ్ ఈస్ చాలా సుప్రీం బీయింగ్ అన్నట్టుగా. ఓకే. అండ్ ఎంత పవర్ గాడ్ అంటే ఆ డైరెక్షన్లో కాన్వర్సేషన్ వెళ్తున్నది ఉంటే స్వామి డిస్కోర్స్ వెళ్తున్నది. అండ్ నేను ఆఫ్కోర్స్ స్వామి ఝూలాలకు వచ్చినప్పుడు మనం అక్కడ త్రై సెషన్లోకి వచ్చినప్పుడు మన పాద నమస్కారం ఆపర్చునిటీ బాగా వచ్చేది. సో నేను కూడా స్వామి పాద నమస్కారం పెట్టుకుని స్వామికి పాద సేవ చేస్తున్నాను. అండ్ నా చెయ్యిలో కరెంట్ వచ్చినట్టుగా అనిపించింది. అప్పుడే స్వామి యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ గాడ్లో ఎంత పవర్ ఉంది అలా గురించి మాట్లాడుతున్నారు. అండ్ నా హ్యాండ్ యాక్చువల్లీ షివరింగ్ అప్పుడు స్వామి పాదసేవ చేస్తున్నప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ అలా హ్యాండ్ షివర్ చేస్తున్నప్పుడు అట్ అ బాడీలీ లెవెల్ స్వామికి కొంచెం డిస్కంఫర్ట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది, డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సో స్వామి నా వైపు చూసి వద్దు అన్నారు. అండ్ నేను కాసేపయ్యాక స్వామి నా చెయ్యి తీసేసాను. అండ్ స్వామి డిస్కోర్స్ ఫర్దర్ అవుతున్నప్పుడు స్వామి అప్పుడు చెప్తున్నారనమాట, గాడ్ అంత పవర్ఫుల్, అంత గాడ్ చేతిలో ఉన్న హౌ గాడ్ కమ్స్, అవతారం ఎంత తీసుకుంటారో స్వామి, భక్తులతో పాటు ఎట్లా ఉండాలి, అండ్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తారు, మీకు కూడా ఈ గోల్ ఉంది, మీరు కూడా ఇలా రైజ్ అవ్వాలి అని. స్వామి అలా మాట్లాడుతున్నారు. అప్పుడు నా మైండ్లో కూడా ఒక థాట్ వచ్చింది, స్వామి ఇప్పుడు వరకు మీరు కరెంట్ని మీ పవర్ చూపించారు, ఇప్పుడు మీరు ఫ్రెండ్గా అంటున్నారు. సో ఇప్పుడు నేను కూడా ఆ ఫ్రెండ్షిప్ అంటే మీరు యాక్సెసిబుల్గా ఉండాలి, సో నేను కూడా మీ పాద నమస్కారం చేసుకోవాలని మళ్ళీ స్వామి పాద సేవ పెడితే అప్పుడు ఆ కరెంటు, ఆ షివరింగ్, ఆ షేకింగ్ అదంతా ఏం లేదు. సో స్వామి అంటే ఈ కొంచెం చిన్న చిన్న వేస్ ఇన్ విచ్ స్వామి షోస్ డివినిటీ అంటే ఏంటి. అండ్ బట్ అట్ ద సేమ్ టైం స్వామి ఆ డివినిటీతో మనతో పాటు తిరిగి మనతో పాటు మాట్లాడి డివినిటీని అనుభవించే అవకాశం ఇచ్చేవారు స్వామి. కృష్ణ కృష్ణ